బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, గరుడ పురాణం గురించి అంటే మామూలు అన్ని పురాణాల కల్లా గరుడ పురాణం అందరి ఇళ్లలో ఉండకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు, ఇప్పుడే చదవాలి అప్పుడే చదవాలి అని అంటున్నారు. నిజంగా అలాంటి స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అమ్మా, 18 పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. సాక్షాత్తు గరుత్మంతుడికి నారాయణుడు చెప్పినటువంటిది. అది ఇప్పుడు అది ఇంట్లో ఉండకూడదని ఎవరు చెప్పారమ్మా? అంటే నేను ఒక గెస్ట్ ని కూడా అడిగాను, నాకు ఒక్కొక్క అధ్యాయనం అట్లా చెప్తారా అని చెప్తే అది ఇంట్లో అసలు చెప్పకూడదమ్మా, మీ ఆఫీస్లో అయితే పర్వాలేదు చెప్తాను కానీ అండ్ దానికి కూడా ఒక సమయం సందర్భం ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు అని అంటేను నాకు ఆ డౌట్ వచ్చింది. అలాంటిది ఏం లేదమ్మా. అన్ని పురాణాలతో పాటు ఇది వ్యాస మహర్షి చేత చెప్పబడినటువంటిది. అన్ని పురాణాలు ఏ రకంగా మనం వింటామో చదువుకుంటామో అంత చక్కగా గరుడ పురాణం కూడా వినొచ్చు. చాలా పవిత్రమైనటువంటిది. నారాయణుడు గరుత్మంతుడే కదమ్మా అందులో ఉన్నది. అట్లాంటప్పుడు ఎందుకు వినకూడదు? చక్కగా వినొచ్చు. అయితే అది విన్నప్పుడు ఏం జరుగుతుందంటే భయం వేస్తుంది మనకి. అందుకని భయపడతామని చెప్పి వద్దంటారు. ఏముంది అందులో? ప్రధానంగా చాలా విశేషాలు ఉన్నాయి. అందులో కొన్ని భాగాలు అయితే అందుబాటులో కూడా లేవు. ఒక్క కాశీలో ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొన్ని భాగాలు ఉన్నాయి, మిగిలినవి లేవు. ఎందుకంటే తేలిగ్గా చదవడానికి పురాణాలన్నీ కూడా సంక్షిప్తం చేసి చెప్తూ ఉంటారు కదమ్మా. అంటే నా పబ్బం గడవాలి మీరంటూ ఉంటారు అన్నారే. కొన్ని సందర్భాల్లో చదవాలి, ఎవరన్నా చనిపోయినప్పుడు చదవాలి. లేదు ఎవరైనా చదవాలి అని అనుకుంటే దేవాలయంలో కానీ లేకపోతే నదీ తీరానికి కానీ వెళ్ళి కూర్చొని చదవాలి అని కూడా చెప్తారు. ఎందుకట్లా? మేబీ ఒక పాజిటివ్ వైబ్స్ రావనేమమ్మా. టెన్షన్ భయం వేస్తుంటది కదా. పాజిటివ్ వైబ్స్ రావడం ఎందుకు వస్తాయి, రాకపోవడం లేదు. కాకపోతే మనలో ఉన్నటువంటి గిల్ట్ బయటకు వస్తుంది, అపరాధ భావన బయటకు వస్తుంది. ఎందుకు అంటే ఏ పనులు చేస్తే ఏ రకమైన శిక్షలు ఉంటాయి అని చెప్తే అవన్నీ నేను చేస్తున్నాను కదా, నేను అటువంటి శిక్ష అనుభవిస్తానేమో అన్న గిల్ట్ వస్తుంది. ఎందుకు మరి తెలుసుకొని అటువంటి పనులు చేయకుండా కూడా ఉండొచ్చు కదా. అదే కదా, అది అంత ఆలోచన ఉంటే అందరూ కీర్తిలాగా అటువంటి పనులు చేయకూడదని ఆలోచనకు వస్తారు. కాదే, మరి నేను చేయలేకుండా ఉండలేను. ఇప్పుడు మద్యపానం నాకు అలవాటు ఉంది, మానలేను. కానీ మద్యపానం చేస్తే ఏమేం ఫలితాలు వస్తాయో గరుడ పురాణంలో ఉంది. అది వింటే నాకు భయం వేస్తుంది, అందువల్ల నేను విన్నాను. తప్పించుకుపోయే పద్ధతి, తప్పుకునేటటువంటి పద్ధతి, పారిపోయే పద్ధతి, పిరికి వాళ్ళ పద్ధతి. ఈ పిరికితనంతో భయపడతారమ్మా. అంతకన్నా ఏమీ లేదు. ముందర శరీరం వదిలిన తర్వాత ఏం జరుగుతుంది, ఒక జీవి ఏమవుతాడు, ఎలా వెడతాడు, ఆ వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి దారులేమిటి, వాటిల్లో ఉండే ఇబ్బందులేమిటి, ఇవన్నీ చెప్తుంటే బాబోయ్ చావంటే ఇంత భయంకరమా అని భయం వేస్తుంది. ముందే భయం, అసలే ముందరే భయం వేస్తుంది. అందుకని వద్దంటారు. అలా కాక హాయిగా వెళ్ళే వాళ్ళు ఎలా పెడతారో కూడా ఉంది. అంత దాకా వెళ్ళే ఓపికేది మన దగ్గర. ఎందుకంటే ఒకవేళ అది విన్నా నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను దానికి తగినట్టు ప్రవర్తించలేదు కదా. నా ప్రవర్తన బట్టి నాకు అది అవకాశం లేదు. నాకు ఇంకోటే ఉంది అవకాశం, అది ఎలా ఉంటుందో అనేటప్పటికల్లా బాధ వచ్చేస్తుంది. అందువల్ల వినడానికి మనస్కరించదు. అందుకని ఏం చేస్తారంటే, ఇది ఎలాగో ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి సందర్భంలో ఎవరైనా చనిపోతే అక్కడ గరుడ పురాణం చదవండి అని చెప్తారు. ఈ 10 రోజుల్లో పూర్తవదు కదా, అందుకని అక్కడ చదివేదానికి ఏ పాపం చేసిన వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయి, ఆ శిక్ష యొక్క పద్ధతి ఏమిటి, ఆ శిక్ష ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ చెప్తూ మనం వెళ్ళే దారి ఏమిటి, వైతరిని ఎట్లా ఉంటుంది, అసిపత్రవనం అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు బాధే కలుగుతుంది. అమ్మో ఇందులో నాకేమొస్తుందో తెలియకుండా పోతే ఎలా వస్తుందో అనుకుంటాం. నేను చేసిన తప్పులు తెలిస్తే తప్పకుండా వస్తుంది, ఎట్లా దాటుతాం అనుకుంటాం. ఇన్ని మిలియన్స్ ట్రిలియన్స్ ట్రిలియన్స్ మెంబర్స్ ఇంతమంది ఉన్నాం కదమ్మా, అందరూ దీన్ని వెళ్ళాల్సిందేనా, అనుభవించాల్సిందేనా? ప్రతి ఒక్కరం కూడా ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ వేస్ వెళ్ళాల్సిందే కదమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళాక ఎక్కడికి వెడతాం, ఎక్కడికొక్కడికి వెళ్ళాలిగా. ఇప్పుడు పాత చీర పడేసాం, పాత పడిపోయిందని కొత్త చీర కట్టుకుంటాం కదా. మరి ఈ లోపల
పాత చీరలన్నీ పడేసిన తర్వాత కొత్త చీరలు తెచ్చుకొని కట్టుకునే లోపల అంటే బట్టలు లేకుండా ఉండం కానీ తెచ్చుకుంటామా? మరి మరి ఈ ప్రాసెస్ లేకుండా ఎట్లా? వెళ్ళాలి, కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, అవసరమే కదా. అవసరమే. మరి ఈ ఒక శరీరం వదిలేక మరొక శరీరం పొందడానికి మధ్యలో ఏం జరుగుతుంది? అసలు ముందు శరీరం వదిలిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడో తెలియాలి. ఆ తెలియడంలో ఎక్కడికి వెడతాడో తెలియదు కనుక భయపడిపోయి చావంటే భయపడతారు. అందులో ఇవి మనం చేసినటువంటి పనుల ఫలితాలు ఎలా ఉంటాయన్న తెలుసుకునేటప్పటికీ ఇంకా భయపడతారు. చిత్రం ఏమిటంటే నరకం స్వర్గం వేరే లేవు, రెండూ ఒకటే. రెండూ ఒకటే. అయితే నీ బతికున్నప్పుడు నువ్వు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో ఆ కారణంగా నీ మనసు బాగుంటుంది కనుక అది ఏ స్వర్గంలాగా కనపడుతుంది. బతికున్నప్పుడల్లా చెడ్డ పనులు చేస్తూ చెడు గురించి ఆలోచిస్తే అది ఏ నరకంలాగా కనపడుతుంది. పెద్ద తేడా లేదు. విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అమ్మా. ఇప్పుడు అందరం స్వర్గానికి వెళ్ళాలనుకుంటాం కాబట్టి బ్రతుకున్నప్పుడు చేయాల్సిన ది బెస్ట్ పనులు అంటే ఏం చెప్తారు? అమ్మ, వీలైనంత వరకు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలమ్మా. అవకాశం ఉంటే సహాయం చేయాలంతే. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. దానికి ముందు అష్టాదశ పురాణ సారం శ్లోకార్థేన ప్రవక్ష్యామి అని చెప్పాడు వ్యాస భగవానుడు. శ్లోకంలో చెప్తున్నానమ్మా 18 పురాణాల సారం అన్నాడు ఆయన. ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం, అంతే, సింపుల్. పుట్టినప్పటి నుంచి మళ్ళీ కట్టే కాలేదాకా ఈ రెండింటి గురించే అసలు జీవితం అంటే. బట్ మన పోరాటాలు మాత్రం అన్యదా. ఈ రెండింటి గురించే అంటే మనం మన సుఖం గురించి ఆలోచించుకుంటూ పాపమో పుణ్యమో చేస్తున్నాం, వాటి గురించి పోరాడట్లా. మరి మనం చేసే పనుల వల్ల ఈ రెండు మన అకౌంట్లో పడుతున్నాయి ఫ్రీగా. వెల్ సెడ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.